టిష్వా శర్మ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి కీలక పరిణామం ఇది. టిష్వా శర్మ భర్త సమర్థ్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది అనే సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నేపథ్యంలో సమర్థ్ సింగ్పై బార్ కౌన్సిల్ వేటు వేసింది. దీంతో భారతదేశంలోని ఏ కోర్టులోనూ సమర్థ్ సింగ్ నల్లకోటు వేసుకుని వాదించలేదు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయవాది వృత్తికి అనర్హుడిగా సమర్థ్ సింగ్ను బార్ కౌన్సిల్ డిక్లేర్ చేసింది. అంతేకాదు సమర్థ్ సింగ్ వ్యవహరించిన తీరు న్యాయవాద వృత్తికి మచ్చలా మారిందని బార్ కౌన్సిల్ అభిప్రాయపడింది. టిష్వా శర్మ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆమె మృతిపై అనేక అనుమానాలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె భర్త సమర్థ్ సింగ్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకుండా వేటు పడింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాజాగా ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. టిష్వా శర్మ భర్త సమర్థ్ సింగ్ మధ్యప్రదేశ్లో అడ్వకేట్గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కాగా అడ్వకేట్గా ఒక పవిత్రమైన వృత్తిలో ఉంటూ భార్య అనుమానాస్పద మృతి కేసులో అనుమానితుడిగా సమర్థ్ సింగ్ ఉండడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 12న టిష్వా శర్మ అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. అప్పట్నుంచి ఆమె భర్త సమర్థ్ సింగ్ అకస్మాత్తుగా గాయపయ్యారు. అంతేకాదు పోలీసు అధికారులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. అసలు సమర్థ్ సింగ్ ఎక్కడున్నారన్నది కూడా బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలో సమర్థ్ సింగ్ ప్రవర్తనపై బార్ కౌన్సిల్ మండిపడింది. సమర్థ్ సింగ్ ప్రవర్తన న్యాయవాద వృత్తికి మచ్చ తెచ్చేదిగా ఉందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఏ కోర్టులోనూ పిటిషన్లు అలాగే వకాలత్ నామాలు దాఖలు చేసే అర్హత సమర్థ్ సింగ్ కోల్పోయారని బార్ కౌన్సిల్ పేర్కొంది. ఇదిలా ఉంటే సమర్థ్ సింగ్ పై బార్ కౌన్సిల్ త్వరలో మరికొన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన టిష్వా శర్మ మృతి కేసు ఇటీవల కీలక మలుపు తిరిగింది. పరారీలో ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను భోపాల్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా తమ కుమార్తె మరణానికి ఆమె భర్త అత్తే కారణమని టిష్వా శర్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే టిష్వా శర్మ అత్తగారు గతంలో సివిల్ జడ్జిగా పనిచేసిన విషయాన్ని కూడా వీరు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో టిష్వా శర్మ అత్తవారికున్న పరిచయాలతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని పుట్టింటి వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టిష్వా శర్మ మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్లో రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని, ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని పుట్టింటి వారు డిమాండ్ చేశారు. కాగా టిష్వా శర్మ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని నోయిడా. 2012లో ఆమె మిస్ పూణేగా నిలిచారు. ఆ తర్వాత కొంతకాలం ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగాను కనిపించారు. 2021లో వచ్చిన ఒక తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు. కాగా టిష్వా శర్మ వివాహానికి ముందు మార్కెటింగ్ కంపెనీలో పనిచేశారు. కాగా మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన అడ్వకేట్ సమర్థ్ సింగ్ ఆమెకు ఒక డేటింగ్ యాప్లో పరిచయమయ్యాడు. దీంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలో 2025 డిసెంబర్లో సమర్థ్ సింగ్ టిష్వా శర్మ పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన 5 నెలల తర్వాత ఈ నెల 12న టిష్వా శర్మ అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. అయితే టిష్వా శర్మ తీవ్రంగా డిప్రెషన్కు గురయ్యారని, ఫలితంగా ఉరేసుకొని చనిపోయారన్నది అత్తవారి కుటుంబ సభ్యుల కథనం. అయితే టిష్వా శర్మది సహజ మరణం కాదని తెలియవచ్చింది. అంతేకాదు ఆమె మరణంపై అనేక అనుమానాలు వెలుగు చూశాయి. తాజాగా ఆమె మరణానికి సంబంధించి అనేక కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. టిష్వా శర్మ తన తల్లి అలాగే స్నేహితురాలతో కలిసి చేసిన వాట్సాప్ సంభాషణలు వెలుగు చూశాయి. ఇందులో టిష్వా తన వైవాహిక జీవితం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అత్తవారింట్లో తాను నరకం అనుభవిస్తున్నానని తల్లితో చేసిన వాట్సాప్ సంభాషణల్లో టిష్వా శర్మ పేర్కొన్న విషయం బయటపడింది. అంతేకాదు అనేకసార్లు అత్త అలాగే ఇతర కుటుంబ సభ్యులు తనను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఈ సంభాషణల్లో టిష్వా శర్మ మనోవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఒక దశలో అత్తగారింట్లో ఇక ఉండలేనని కూడా ఖరాఖండిగా చెప్పిన విషయం కూడా వాట్సాప్ సంభాషణలో బయటపడింది.
మొత్తం మీద ట్విషా శర్మ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా దుమారం రేపింది.